గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు వన్ షాట్ టూ బోర్డ్స్ అనే ఫిలాసఫీ ఫాలో అవుతున్నట్టున్నారు. ఒక హ్మ్. బాణం తీసుకొని కొడితే ఓ పక్కన కొడాలి నాని, ఇంకో పక్కన వల్లభనేని వంశీ ఇద్దరు ఇలాగ ఎగిరి అవతల పడుతున్నారు. నిజమే. మొన్నటిదాకా వల్లభనేని వంశీకి టికెట్ లేదు లేకపోతే ఆయన స్థానచలనం అన్నారు. అంటే హ్మ్. కొడాలి నాని గారు ఏంటంటే పాపం ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి రక్షకుడిలాగా వచ్చి చంద్రబాబుని, లోకేష్‌ని, భువనేశ్వర్ గారిని అందరిని కూడా పచ్చి బూతులు తిట్టేసాడన్నమాట. అవును. ఎందుకంటే జగన్మోహన్ గారి దగ్గర లాయల్టీ ప్రూవ్ చేసుకోవాలంటే ప్రెస్ మీట్ పెట్టాలి గదా! అవును. మనకి ప్రెస్ మీట్ తెలిసిందే. పెట్టాలి. ఆ! లోకేష్‌ని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్‌ని వీలైన కాడికి ఆ! నోటికొచ్చిన బూతులు తిట్టాలి. అమ్మాలి, బూతులు తిట్టాలి. పాపం అవును. సక్సెస్‌ఫుల్‌గా తిట్టాడు. సో, తిట్టినప్పుడు ఏంటి ఆయనకి మంత్రి పదవి కంటిన్యూ అవ్వాలి. నెక్స్ట్ సీట్ కూడా కన్ఫర్మ్ అవ్వాలి. అవును. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన లాయల్టీ ఎక్కడో ఆయనకి నచ్చినట్టు లేదు సార్. ఆయన్ని తీసుకెళ్ళి ఇప్పుడు గుడివాడ నుంచి తన్ని గన్నవరంలో వేస్తున్నారు. పక్క నియోజకవర్గం అనుకోండి మామూలుగా చూస్తే. కాకపోతే హ్మ్. ఏంటంటే అక్కడ ఆల్రెడీ వల్లభనేని వంశీ ఉన్నారు. వల్లభనేని వంశీ కూడా కొడాలి నాని ఫ్రెండ్. సో, హ్మ్. ఆయన్ని తీసేసి ఈయన్ని పెడతాన్ని అసలు ఎలా చూస్తారు సార్ అసల? అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలేంటి? మరీ వింతగా, విచిత్రంగా ఉంటున్నాయి. అవునండి. చాలా వింతగాను, విచిత్రంగానే ఉన్నాయి మీరన్నట్టుగా. ఆహ్, గత వారం రోజుల కిందట కూడా ఈ కొడాలి నాని, వల్లభనేని వంశీని సీఎంఓ కూడా పిలిచి మాట్లాడినట్టుగా కూడా కొంత సమాచారం ఉంది. ఆ హుహు. రోజుకున్న మనకున్న సమాచారం ప్రకారం ఏమిటాయంటే, వీళ్ళకి గన్నవరంలో గాని, గుడివాడలో గాని, హుహు. ఇటు కొడాలి నానికి, అటు వల్లభనేని వంశీకి ఇద్దరికీ పోటీ చేసే ఉద్దేశ్యం లేదు. హుహు. కనీసం పోటీ అన్నా చేయకుండా ఉంటే, రేపు అధికారంలోకొస్తే ఈ చంద్రబాబు నాయుడు, మిగతా వీళ్ళో ఎవరో ఒకళ్ళు మనల్ని ఏం చేయకుండా ఉంటారు అనే ఒక ఉద్దేశ్యం ఉందేమో మరి. మనకి తెలీదు గానీ, హుహు. ఎందుకు పోటీ చేయదలుచుకోలేదో, లేదు ప్రచారం కోసం మరి బజార్లెమ్మట తిరగాలిగా. హ్మ్. ఎప్పటివరకంటే మైక్ ముందు నుంచొని అమ్మ బూతులు తిట్టొచ్చు. హుహు. మైకేం తిరిగి కొట్టదు. హుహు. ఆ మైకేం తిరిగి కొట్టదు గదా వాడిని. కానీ యాహ్! ఇప్పుడు ప్రజలేం జేస్తారు, అయన్నీ గుర్తుబెట్టుకొని వీళ్ళొచ్చారంటే ఎక్కడన్నా సరే ఒక మాస్ హిస్టీరియాలో గనక పడ్డారంటే, "ఎయ్యండ్రా వాడిని" హ్మ్. అన్నారనుకో హుహు. ఎవరన్నా ఒకళ్ళు. ఎంతమందేస్తారో తెలీదు, ఎన్ని చేతులేస్తారో తెలీదు, అసలు మనిషి బతికి బయటకొస్తాడో గూడా తెలీదు. హ్మ్. ఆ తరువాత "ఎందుకు కొట్టార్రా వీడిని" అని అడిగితే, "ఎందుకు కొట్టారు? ఎందుకు కొట్టారు?" "ఏమో మాకు తెలీదు. ఎవరు కొట్టారు?" అని కూడా అడుగుతారు. అలాంటి వాళ్ళు ప్రజలు. అట్టాంటిది మాస్ హిస్టీరియా అలాంటిదనమాట. ఇప్పుడు ఆ మాస్ హిస్టీరియాలో పడితే వీళ్ళ బతుకులేంటి అనేది వీళ్ళకో భయం గూడా పట్టుకుంది. అందుకని మేము పోటీ చేయలేము అని వీళ్ళే చెబుదామనెళ్తే అక్కడ సీన్ రివర్స్ అయింది. యాక్చువల్‌గా తాడేపల్లి సీఎంఓ క్యాంప్ ఆఫీస్‌కి పిలిచారు అనంటే అక్కడ ఎవరికి టికెట్లు ఊడిపోతాయో, ఎవడికి స్థానభ్రంశం జరిగిద్దో అని భయపడుకుంటా పోతే, వీళ్ళు మాత్రం మేము పోటీ చెయ్యంలే అని చెప్పటానికి ప్రిపేర్ అయ్యి ఎళ్లారు. కానీ హ్మ్. అక్కడ మీరే పోటీ చేయాల్సిందే. ఇంతకు మించి అభ్యర్థులు లేరు అనే విషయాన్ని వాళ్ళు ఖరాఖండిగా చెప్పారట. మరి వచ్చిన తర్వాత ఈళ్ళేమనుకున్నారో తెలీదు. కానీ ఇవాళ వస్తున్న సమాచారం ప్రకారం ఏమిటయ్యా అంటే, మరి అది రైటో, తప్పో, ఇది రైటో, తప్పో తెలీదు గానీ, ఇప్పుడు గన్నవరంలో కొడాలి నానిని పోటీ చేయబోతున్నారు. ఆల్‌మోస్ట్ ఆల్ ఈ వల్లభనేని వంశీకి కూడా టికెట్ కన్ఫర్మ్ లేదు. అసలు లేదు. ఎందుకంటే టీడీపీలోంచి వచ్చిన వాళ్ళెవరికీ టికెట్ లేదు. అది మాత్రం జగన్మోహన్ రెడ్డి గట్టిగా ఒట్టు పెట్టుకున్నట్టున్నాడు. హుహు. అక్కడ కర్ణం బలరాం గూడా మీరు జూసారంటే, మొన్న హ్మ్. పర్చూరు రా కదలరా సభ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి లాయల్టీ ప్రూవ్ జేసుకున్నాడు. హుహు. లోకేష్‌ని, చంద్రబాబుని తిట్టి. ఎందుకు? టికెట్ కన్ఫర్మేషన్ లేదు గాబట్టి. హ్మ్. చీరాల్లో ఇస్తారా? పరుచూరులో ఇస్తారా? లేదు ఒంగోలు తీసుకెళ్తారని ఇంకొక ఇది గూడా ఉంది. అందున ఇప్పుడు కర్ణం బలరాం అయితే అతను పోటీలో ఉన్నా లేకపోయినా అతనేం పెద్ద ఫీల్ అవ్వడు. కానీ ఇప్పుడు అరంగేట్రం జేస్తున్నాడు వాళ్ళ అబ్బాయి. హ్మ్. ఆయన ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి చేస్తానే ఉన్నాడు. చేస్తున్నాడు హ్మ్. అంటారు గానీ ఇక వయసయిపోతుందిగా. అదే. ఆ! అతను గూడా దరిదాపుగా దగ్గరగా 40, 45 దాకా వచ్చుంటాడు గదా! అవును. హ్మ్. మరి ఇంకెప్పుడు జేస్తాడు? అందుకని ఈసారన్నా చేయించుకోవాలి. ఖచ్చితంగా టికెట్ కావాలి అనేది కర్ణం బలరాం ఉద్దేశ్యం. దానికోసం ఆయన గూడా లాయల్టీ ప్రూవ్ చేసుకుంటానికి ప్రెస్ మీట్ పెట్టాడు. యాహ్! కానీ ఈ వల్లభనేని వంశీ గాని, కొడాలి నాని గాని మీరు జూసారంటే వీళ్ళు ప్రెస్ మీట్‌లు చాలా రోజులుగా రావడంలా. హుహు. వీళ్ళు లాయల్టీ తగ్గిపోయింది. అందుకని దాంతో పాటుగా మాకు టికెట్ ఒద్దంటారా? హ్మ్. ఎంత ధైర్యం వీళ్ళకి? మేము గిల్లితే గిల్లించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి, హ్మ్. పెడితే పెట్టించుకోవాలి. అది కదా జగన్మోహన్ రెడ్డి పాలసీ. హ్మ్. అలాంటిది
వీళ్ళొచ్చి ఇప్పుడు మాకొద్దులే అని వాళ్ళ సొంత నిర్ణయాలు చెబుతున్నారని అంటే వీళ్ళ తాట తీస్తాను చూడు అనుకున్నాడేమో. అందుకని గన్నవరంలో కొడాలి నానికి ఇచ్చాడనుకోండి. హ్మ్. ఇప్పుడు వల్లభనేని వంశీ ఏం చేయాలి? కొడాలి ఆంతర్యం యుద్ధం నానికి అంటారా? హెల్ప్ చేయాలా? ఆ! ఆడ గన్నవరంలో తిరిగి? హ్మ్. లేదు ఆయన వేరే టికెట్ ఇచ్చారనుకోండి ఆయనకి, అక్కడికెళ్ళి పోటీ చేసే ప్రయత్నాలు జూసుకోవాలా? హుహు. లేదు ఆయనకి టికెట్టే రాలేదు. మరి ఆయన ఖాళీగానే ఉన్నాడు అనంటే, ఇప్పుడు ఈ మాస్ హిస్టీరియాలో పడి తన్నులు తినాలా? హ్మ్. చూడండి అడకత్తెరలో పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరిని. ఏం జరిగినా సరే, ఒక స్టాండ్ మీద ఉండాలి అనంటే, ఆ స్టాండ్ మీద ఉండాలి. చావో బతుకో హ్మ్. అని గదా అంటారు. మొన్న కర్ణం బలరాం గూడా ఇదే జెప్పాడులే. హుహు. కానీ వాళ్ళెవరు ఉండేవాళ్ళేం గాదు. ఉండేవాళ్ళైతే అలాగేం జెప్పరు. హ్మ్. ఇప్పుడు వీళ్ళు లాయల్టీ ప్రూవ్ జేసుకోవటానికి ఈ టికెట్ అనేది ఒక ఎరేశాడు. గన్నవరంలో కొడాలి నాని. ఇప్పుడు వల్లభనేని వంశీ ఏం జేస్తాడు? హ్మ్. ఆడేం చేస్తాడు నేను చూస్తాను అని అనుకున్నాడేమో. హుహు. మరి అప్పుడు అట్లాంటి పరిస్థితులు తీసుకొచ్చి పెట్టారనుకోండి, వాళ్ళ చావు వాళ్ళు చస్తారు. అసలైనా అలా గాని అసలు కాదు సార్ కొడాలి చూసుకుంటే నాని ఈళ్ళ ముగ్గురు మిత్రులు. కొడాలి నాని గాని, వల్లభనేని వంశీ గాని, యార్లగడ్డ ఈయన గాని, ముగ్గు అవును. వెంకట్రావు గారు గాని. ఈ ముగ్గురు మిత్రుల మధ్య మాత్రం భలే యుద్ధం చేశారు. భలే గొడవ పెట్టారుగా మొత్తానికి రాజకీయాల్లో ఆ! వచ్చినాక. అవును. ఒకళ్ళదొకళ్ళకి జుట్లు ముడేశారు. ఆ! ఇప్పుడు ఎవడు తల వాడు కాపాడుకోవాలి. అదే. హ్మ్. బయట నుంచి మా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వేడుక చూస్తుంటారు. హ్మ్. ఆఫ్‌కోర్స్ రేపు 24 ఎన్నికలే పెద్ద వేడుక. హుహు. ఏం జరగబోతోంది అనేది. ఇన్ని యాహ్! బూతులు తిట్టిన తర్వాత, ఇప్పుడు ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనే దానికి. మొన్నే ఇవాళ మరి వస్తున్న సమాచారం రైటో తప్పో తెలియట్లేదు గానీ, గుమ్మనూరు జయరాం గూడా మంత్రి పదవికి రాజీనామా చేసేస్తున్నాడు, పార్టీ వదిలిపోతున్నాడని కొన్ని పుకార్లేదో వచ్చినియి. దాని మీద అథెంటిక్‌గా ఇంతవరకి ఏం తెలియపోయినప్పటికీ గూడా ఒకళ్ళొకళ్ళు పారిపోతున్నారుగా. ఎప్పుడు అందుకనే సిద్ధం సభలు బెట్టి లక్షలాది మంది జనాల్ని ఆ! వందలాది కిలోమీటర్లు తరలించి మరి చూడండి. మాలు ఉత్తరాంధ్రలో బెడితే రాయలసీమ నుంచి, కోస్తా జిల్లాల నుంచి, హ్మ్. కోస్తా జిల్లాలో బెడితే ఆ 2 ప్రాంతాల నుంచి, ఇటు రాయలసీమలో బెడితే ఇటు ఉత్తరాంధ్ర నుంచి గూడా తరలించుకొని వచ్చారు. 3000 బస్సులు నిండా జనాల్ని తీసుకొచ్చి అక్కడ భోజనాలు బెట్టి, చికెన్ ముక్కల దగ్గర కొట్టుకొని, ఇప్పుడు ఈ మందు మరి ఏ మందిచ్చారో జగన్ మందే ఇచ్చారో లేపోతే ఏం లేదు. మీకు మంచిది పక్క రాష్ట్రంది పక్క రాష్ట్రానికి మందిస్తామని హ్మ్. తీసుకొచ్చారో తెలీదు గానీ, హుహు. మొత్తానికైతే గాని వాళ్ళు అక్కడ మందు కోసం, మటన్ కోసం గూడా తన్నుకున్నారు. మనం హుహు. ఇప్పుడు చూసాం వైజాగ్‌లో ఒక ఇండస్ట్రియల్ సమ్మిట్ బెట్టారు అవును. చూడండి. ఈళ్ళు ఎక్కడ పెట్టినా సరే ఫుడ్ కోసం కొట్టుకోవాల్సిందే. కొట్టుకోవాలి సార్. హ్మ్. కొట్టుకోవాలి. హ్మ్. అది ఎందుకంటే ఒక ఆర్గనైజ్డ్‌గా చేస్తేనో ఒక మొత్తం ఏర్పాట్లు చేస్తేనో అలాంటివేమి రావు. హ్మ్. కానీ ఇక్కడ అలాగేం ఉండదు. తీసుకురండిరా హ్మ్. అంటారు. హ్మ్. తర్వాత పట్టించుకునేవాడుండడు. అదే. అన్నమో రామచంద్ర అని మొద్దో రామచంద్రో, ముక్కలో రామచంద్రో అని ఏడుస్తారు. ఒక్కొక్కడైతే చాలా బాధపడుతున్నాడు కూడా. హ్మ్. మటన్ మొత్తం వాళ్ళు తినేశారు. ఉత్తి పుష్క మాత్రం మాకు మిగిలిందని. ఇయన్నీ ఎక్కడ షూట్ చేస్తున్నాడో, ఎక్కడ తీసుకెళ్ళి 'ఆంధ్రజ్యోతికి' లో ఎక్కడ ఏబిఎన్‌లో ప్రచారం చేస్తే ఈడేమవుద్దోనని చెప్పి కదా మొన్న అది అది ఇక్కడ మాట్లాడదాం. రాప్తాడ్‌లో అది మా 'ఆంధ్రజ్యోతి' విలేకరు మీద, కెమెరామెన్ మీద దాడి చేసింది. అది మాట్లాడదాం సార్. అది వేరే టాపిక్‌లో మాట్లాడదాం. యాహ్! హ్మ్. యాహ్! డెఫినెట్‌గా సార్. ఎందుకంటే జగన్‌మోహన్ రెడ్డి గారు మాత్రం ఈళ్ళ ముగ్గురు మీద మధ్య పంచాయతీ పెట్టి మాత్రం ఆయన వేడుక చూస్తున్నారు. అవును. డెఫినెట్‌గా రేపు 2024లో మీరన్నట్టేంటంటే ఎలక్షన్స్ చాలా ఇంట్రెస్టింగుంటాయి. ఎందుకు జనాలందరికీ తెలుసు. క్లియర్ ఇండికేషన్ ఏంటంటే తెలుగుదేశం గెలుస్తుందని. కాపోతే అంతే. జగన్‌మోహన్ రెడ్డి ఎంతగా ఓడిపోతాడు. ఓడిపోయినాక ఈళ్ళందరూ జగన్‌మోహన్ రెడ్డిని ఏం చేస్తారన్న దాని మీద ఇంట్రెస్టింగ్‌గా ఉంది జనాలకి. ఆహా! అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటాడు? ఇప్పుడు ఎక్కడుంటాడు అసలు అంతే. క్వెషన్ అది. ఆ! అదే ఇది కూడా మరి. సెపరేట్ వీడియో చేసుకోవచ్చు మనం. ఆ! యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. యాహ్!